ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది తెలంగాణలో, బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. కరెక్ట్. సో ఎవరు లాభపడుతున్నారు ఇక్కడ అంటే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న దీని ప్రకారము అంటే ఎవరు లాభపడే అవకాశం ఉందంటారు? సో ప్రతి పార్టీ వాళ్ళు ముందుకు వచ్చేదానికి ట్రై చేస్తుంటారు సార్. బీజేపీలో ఏంటంటే ఆ స్పేస్ బీజేపీకి ఉన్నప్పుడు కూడా స్టిల్ ఆ లీడర్షిప్ పుల్ చేసుకొని దాన్ని ఆర్గనైజ్ చేసే దాంట్లో ఇంకా వెనకబడి ఉన్నారు కంపారిటివ్లీ. ఇప్పుడు గడిచిన 1.5 year వరకు చెప్పగలుగుతుంటే. సో ఆ లీడర్షిప్ వల్లే బీజేపీ వెనకబడుతున్నారు. ఆ పుల్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక లీడర్ కావాలి సార్ పుల్ చేసేదానికి. అది మండల స్థాయిలో కావచ్చు, నియోజకవర్గం, అంటే మీరు చెప్పేది ఓన్లీ స్టేట్ లెవెల్ లీడర్షిప్ అనే కాదు. ఆ స్ట్రక్చర్లో ఉన్న స్ట్రక్చర్ ఆల్రెడీ బీజేపీకి ఇబ్బంది లేదు. ప్రతి విలేజ్ వరకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. బట్ స్ట్రక్చర్ని పుల్ చేసుకునే లీడర్షిప్ కావాలి ప్రతి నియోజకవర్గం. సో అది బీజేపీకి కొరవడింది అంటారు. అది తగ్గింది. ఓకే, సో ఏం చేస్తే బాగుంటుంది? ఆబ్వియస్లీ లీడర్షిప్ కరువు అయితే లీడర్షిప్పే కావాలి. సో దాన్ని build up చేసుకుంటే మళ్ళీ అంటే సాధ్యం అంటారు మనుగడ గెలిచే అవకాశం ఉంది. సార్ బీజేపీ లీడర్షిప్లో, స్ట్రక్చర్లో, స్ట్రాటజికల్ దాంట్లో వాళ్ళు నిష్ణాతులు, దాంట్లో డౌట్ లేదు. ఆబ్వియస్లీ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నాం వాళ్ళు ఐడెంటిఫై చేస్తుంటారు. మరి మీరు అన్నట్టు ఎక్కడ మిస్ ఫైర్ అవుతుంది బీజేపీది ఇక్కడ మన తెలంగాణలో? అది ఆ స్పేస్ని ఆల్రెడీ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ ఫిల్ చేసుకోవాలి. సరైన లీడర్షిప్ టాప్ టు బాటం వరకు ఫిల్ చేసుకోవాలి. దాన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకోవాలి.